హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్ 30 days 30 వీడియోస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 15కి అయితే వచ్చామండి. సో మనం అయితే విజయనగరం జిల్లాలోకి అయితే వచ్చేసాం. సో విజయనగరంలో ఉన్న వింతలు విశేషాలు ఏంటో మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి నా 30 days 30 వ్లాగ్స్లో ఉంటాయి. మొత్తం 13 వీడియోస్ అయితే చేశాను, ప్లీజ్ అవి కూడా చూడండి. మీరు నాకు ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ అయితే కొట్టి ఫుల్ వీడియోని అయితే చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదండి. చూస్తున్నట్టయితే మనమైతే విజయనగరం జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. నేనైతే నా హోమ్ టౌన్ విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మీరు చూసినట్టయితే మనమైతే విజయనగరం సైడ్ కాకుండా మనం శ్రీకాకుళం సైడ్ అయితే వెళ్తున్నాము. కింద నుంచి వెళ్తే మనం విజయనగరం వెళ్తాము, పైనుంచి వెళ్తే మనం శ్రీకాకుళం సైడ్ అయితే వెళ్తాము. మనం ఇప్పుడు పోస్ట్పేట ట్రాక్ వరకు వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ అయితే తిరిగి ముందుకైతే వెళ్తే అక్కడ మనకి రామతీర్థాలు అని చెప్పేసి ఒక ఫేమస్ అయిన టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి ప్రత్యేకత అని చెప్పి చూసేద్దాం. సవరవెల్లి సంత, ఇక్కడ ప్రతి సోమవారం మనకి సంత అయితే జరుగుతుంది. తక్కువలో మేకపోతులు పొట్టేళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడైతే దొరుకుతాయి మనకి. మీరు చూస్తున్నట్టయితే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఒక 2 kilometers అయితే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనం ఇక్కడి నుంచి అయితే సర్వీస్ రోడ్లోకి అయితే రావాలి. ఇది మనకి పోస్ట్పేట ట్రాక్ వెళ్ళాలి అంటే ఈ సర్వీస్ రోడ్లోకి అయితే దిగి కిందకైతే వెళ్ళాలి. ఇక్కడ మనకి బోర్డు అయితే కనిపిస్తుంది చూసారా. చూస్తున్నట్టయితే మనం వెళ్తున్న లొకేషన్స్ లో వ్యూస్ అయితే అద్భుతంగానే చెప్పాలి. చుట్టూ పంట పొలాల మధ్యలో అయితే రోడ్డు ఉంది. అటుపక్క పంట పొలాలే, ఇటుపక్క పంట పొలాలే. సో మధ్యలోంచి అయితే మనం వెళ్ళాలి. ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయితే ఉన్నది, మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అక్కడికి వెళ్ళే దారిలోనైతే మనకి రామాలయం అయితే కనిపించింది. రామాలయమో శివాలయమో ఏ ఆలయమో మనకైతే తెలీదు. లోపలికైతే వెళ్ళి ఏ దేవుడు ఉన్నాడో చూసైతే వచ్చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సత్యనారాయణ స్వామి అయితే ఉన్నారు. గుళ్ళో ఒక మండపాన్ని అయితే చూశాను, హైలైట్ అనే చెప్పాలి. దీనిలో ఉన్న ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. హిందూ దేవాలయంలో ఇది ఒకటి కనిపించింది నాకు. చూసినట్టయితే యేసుప్రభు బొమ్మ, దీనికైతే కట్టేశారు, కాకపోతే ఇక్కడ పెట్టారు. స్కూల్లో మనకు నచ్చేది ఇది ఒకటే, అందరూ సెక్యులర్ గా ఉందామని కోరుకుంటారు. చూస్తున్నారు కదా, మనం ఆ రూట్ నుంచి వచ్చేసి ఇలాగ లెఫ్ట్ కి అయితే తిరిగేసి ముందుకెళ్తే మనకి రామతీర్థం కొండ అయితే ఉంది. మనం అయితే వచ్చేసాం రామతీర్థం కొండకి. సో మీరు చూస్తున్నట్టయితే ఇక ఎన్ని మెట్లే. ట్రెక్కింగ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఇక్కడికి వచ్చేసేయండి. ఒక వాటర్ బాటిల్ అయితే పట్టుకొని వచ్చేయండి. చూస్తున్నారు కదా ఎన్ని మెట్లు అయితే ఉన్నాయి. సో ఎన్ని మెట్లు ఎక్కేసి పైన రామతీర్థాన్ని అయితే దర్శించుకుందాం పదండి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చుట్టూరా కొండలు అయితే పచ్చగా ఉన్నాయి. ఈ ఒక్క కొండ తప్ప, ఈ కొండ ఎవడో గుండు కొట్టేసినట్టు ఫుల్గా మొత్తం అంతా వైట్ గా ఉంది. కొండ ఇలా ఉండడానికి కారణం మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కమెంట్ చేయండి. గుడికి మెంటల్ పీస్ కోసం అని వచ్చాను, ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. మెంటల్ పీస్ ఏమో కానీ ఫిజికల్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి. 4 మెట్లు ఎక్కామంతే.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అయితే హిల్ అంతా దాటుకుని అలుపు అలసట లేకుండా ముందుకైతే సాగుతున్నాము రాముల వారిని చూడడానికి. ఇంకెంత దూరం అయితే లేదు, కొద్దిగా ఉంది. కాకపోతే పులుసు అయితే వామలు కారట్లేదు, ఎండ ఒకటి ఫుల్గా దొబ్బేస్తుంది. రండి వెళ్ళిపోదాం. కలడానికి లేదు, బజరా అయితే నేను ఇందాక నుంచి రామతీర్థం అని ఎందుకు అంటున్నానంటే దీనికోసమేనండి. ఈ కొండపైన మనకి తీర్థం అయితే ఉంటుంది. ఈ తీర్థం ఎలా సృష్టించబడిందంటే రాముడు సీతాదేవి కోసం అయితే బాణం అయితే వేసాడు. ఆ బాణం వేసినప్పుడు మనకి ఈ కుండం అయితే మనకి ఏర్పడింది అనమాట. ఈ కుండంలో నీరైతే ఎప్పటికీ ఎండవండి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లోనైనా వాటర్ అనేది ఇలాగే ఉంటుంది. ఈ కుండం ఇక్కడ చాలా లోతు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు, చూస్తున్నారు కదా. దీని పక్కనే ఒక మనకి రామాలయం కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా రామతీర్థానికి, ఇక్కడ నుంచి మనకి భీముడు గృహ అయితే చాలా దగ్గరలోనే ఉంది. అక్కడ కూడా వెళ్ళి దాన్ని కూడా చూసేద్దాం. భీముడు ఎలా వచ్చాడు అని అంటే పాండవులు వనవాసం చేసినప్పుడు పాండవులు ఇక్కడికి వచ్చి మనకి వనవాసం అయితే చేశారన్నమాట. అలాగే మనకి రామాయణం జరిగినప్పుడు రాముడు కూడా ఇక్కడికి వచ్చి వనవాసం అయితే చేశారు. సో మీరు చూస్తున్నట్టయితే ఇదే భీముడి గృహ. దిగుతున్నాం. ఏంటి ఎలా ఉంది, మేమైతే కిందకైతే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ తుప్పలు గట్ట ఉన్నాయి. భీముని గృహకి చిన్న దారి ఉంది. సో చాలా చిన్న దారి అయితే ఉంది, చూస్తున్నారు కదా, చాలా నేరోగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి యారోస్ చూపిస్తూ ఒక చిన్న స్టెప్స్ లాగా అయితే ఉన్నాయి. దీని అంట పట్టుకొని వెళ్ళిపోదాం. అంటే గుడ్ల గోపులు పాములు ఏమైనా ఉంటే మనం ఇలా అరుచుకుంటూ వెళ్ళి ఎనుకో ఇది వెళ్ళిపోతుంది బాబోయ్. మళ్ళీ షో 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 బల్లులు తొండలు. ఇక్కడ చాలా చిన్నది ఉంది, మరి భీముడు ఎలాగ వెళ్ళేవాడు. సో చూస్తున్నారు కదా, ఈ కణంలోంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్ళిపోదాం. ఎవరన్నా రాలేకపోతున్నాడు. నేరోగా అయితే ఉంది. బయటికైతే ఇదే మనకి భీముని గృహ. చాలా చాలా చిన్నగా ఉంది, చాలా నేరోగా ఉంది. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే రండి, కొద్దిగా నాలంటోళ్ళు ముసలోళ్ళు అయితే రాకండి. చూసారు కదా రామతీర్థం అయితే చూసారు కదా, అది సైంటిఫిక్గా ఇక్కడ ఎలా పుట్టిందో ఎవరికైనా తెలిసినట్టయితే కమెంట్లో కమెంట్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అంటే చూస్తున్నారు కదా, ఇది అసలుకే కొండల ఏరియా. ఎక్కడ పడితే అక్కడ నీటి ఓట్లు అయితే మనకు ఉన్నాయి. సో ఇక్కడ కూడా నీటి ఓట అయితే ఉంది, అందుకనే నేను అలాగన్నాను. ఇక్కడ నుంచి ఇంకో గృహ ఉన్నట్టుంది, ఇంకో యారోస్ అయితే చూపిస్తున్నారు. ఇది గృహకో లేకపోతే పైకో దారి చూద్దాం. నాకు తెలిసి పైకే దారి ఇది. వెళ్తూ వెళ్తూ అలాగ పైకి అయితే వచ్చేసాం. పైకి వచ్చేస్తే మళ్ళీ మార్కింగ్స్ అయితే కనిపించాయి ఇక్కడ. ఇది అలా తిన్నంగా తీసుకెళ్ళి అదో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ జెండా అయితే ఉంది, అక్కడికైతే చూపిస్తుంది. నాకైతే అంత ఓపిక లేదు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ యారో మార్క్స్ని అలా ఫాలో అవ్వుకుంటూ ముందుకైతే వెళ్ళిపోండి. అని కొండ మీదకి వచ్చాక ఈ వ్యూ చూస్తే మాత్రం టాప్లో అయితే ఉన్నాను నేను. మొత్తం విజయనగరం మొత్తం కనబడిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఇవాళ వీడియోని, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా 30 days వీడియోస్ మిస్ అవుతున్నారో, ఇప్పుడు వరకు 14 days అయితే చేశాను. సో ప్లీజ్ అది నా ప్లేలిస్ట్లో 30 days 30 vlogs అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను. ప్లీజ్ దాని దగ్గరికి వెళ్ళి అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ తిరిగి రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాలు సైనింగ్ ఆఫ్.